హాయ్. ఇవాళ మీ అందరితో ఒక మంచి విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. ఒక టీచర్‌గా నా అబ్జర్వేషన్‌లో ఇవాళ రేపు పిల్లలు ఎలా ఉన్నారంటే ముఖ్యంగా టీనేజర్సు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది. నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను అందంగా లేను, నేను ఆ హీరోయిన్ లాగా లేను, నేను ఈ హీరో లాగా లేను. ఇలాంటి కంపారిజన్ ఎక్కువైపోయింది. నేను వీళ్ళకి చెప్పేదేంటంటే నువ్వు పొట్టిగా ఉన్నావా? పొడుగ్గా ఉన్నావా? లావుగా ఉన్నావా? సన్నగా ఉన్నావా? తెల్లగా ఉన్నావా? నల్లగా ఉన్నావా? ఇది కాదు ఇంపార్టెంట్. నువ్వు నీలా ఉండు. నిన్ను నువ్వు ఇష్టపడు. నిన్ను నువ్వు ప్రేమించు. నిన్ను నువ్వు అద్దంలో చూసుకొని ప్రతిరోజు అడ్మైర్ చేయడం నేర్చుకో. పాజిటివిటీ పెంచుకో. ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉండు. అప్పుడు అందరూ నీ చుట్టూ చేరతారు. అందరూ నిన్ను ఇష్టపడతారు. అందరూ నీతో కూర్చోవడానికి, మాట్లాడడానికి ఇష్టపడతారు. దట్ ఈస్ యువర్ ఆరా. వేరొకరిలా ఉండడానికి ప్రయత్నించకు. వేరొకరిలా ఉండడం అంటే అనుసరించు కానీ అనుకరించొద్దు. అనుసరించడం అంటే ఏంటి? నీకిష్టమైన హీరోల లేకపోతే గొప్ప గొప్ప నాయకుల యొక్క ఆలోచనల్ని అర్థం చేసుకొని, మనల్ని మనం బిల్డప్ చేసుకోవడం అనుసరించడం. అనుకరించడం అంటే గుడ్డిగా వాళ్ళని ఫాలో అవ్వడం. అంటే వాళ్ళలా హెయిర్ కట్ చేసుకోవడం, డ్రెస్ చేసుకోవడం, వాళ్ళలాగా బిహేవ్ చేయడం. దట్ ఈస్ మిమికింగ్. అలా చేస్తే నువ్వు ఓ డూప్లికేటో అవుతావు తప్ప ఒరిజినల్ కావు. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ఆశయాల్ని అర్థం చేసుకొని, నీ జీవితానికి అప్లై చేసుకొని, నిన్ను నువ్వు బిల్డప్ చేసుకోవడం మొదలెడితే, నువ్వు 10 మందికి ఇన్‌స్పిరేషన్ అవుతావు. ఆలోచన విధానం అలా మారాలి.